ప్రాణావ ఆపహ పశవ ఆపోన్నమాపో. మనమంతా జీవించలేము, ఏం లేకపోతే జీవించలేము. గంగాదేవి ఎవరు లేకపోతే మరి అట్లా వాస్తు దేవతల్ని ఆవాహన చేసుకొని ఇక్కడ గంగాదేవిని ఏదైనా మహిళా శుతకం ఏదైనా వస్తే కొద్ది శుద్ధి కోసం ఏం వాడతారు. మరి అంత ప్రాధాన్యత ఉన్నది గంగకి సాధారణమైన విషయం కాదు. మన నిశ్రద్ధలతో అమ్మవారికి పూజ చేసుకోవాలి. వేదం స్పష్టంగా చెప్తుంది, ప్రాణావ ఆపహ పశవ ఆపోన్నమాపో అమృతమాపహ. మరటువంటి జలము ద్వారా అమృతము అంటే అమృతమయమైనటువంటి పంచామృతాల్లో ఒక అమృతం జలం. శివుడికి ఏం పోస్తే తృప్తి పడతాడు? సమసమాజమ వర్గంలో వర్ణాల వాళ్ళకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అట్లాగే వాళ్ళు కూడా మొట్టమొదటిగా పూజ చేసేటటువంటిది గంగ పూజని. గంగాదేవి దగ్గరలో ఉండేటువంటి బావికి మీరు పురుడు చేసినా బావికి నీళ్ళకి వెళ్తారు. ఏమి చేసినా కానీ చాలు మీకు రోగాలన్నీ పోతాయి అంటాడు. గంగా ధర్మంలో ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. అందరూ రోజు నేర్పిస్తారమ్మా, నేర్పిస్తారా లేదా? బొట్టు లేకుండా మనం ఉండరా. ఇప్పుడు జీవన్యాస కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క జీవం మేము ఏ విధంగా అయితే పోస్తా ఉన్నామో కొన్ని మనం ఎప్పుడు కానీ విగ్రహానికి రూపం మాత్రమే ఉంటుంది, విగ్రహానికి ఆకారం మాత్రమే ఉంటుంది. యంత్రానికి చెక్కబడినటువంటి బీజాల ద్వారా, ఆ యంత్రానికి చేయబడినటువంటి పూజల ద్వారా, ఈ యంత్రం పెట్టి యంత్రం మీద విగ్రహం పెట్టడం ద్వారా యంత్రంలో ఉండేటువంటి శక్తులన్నీ కూడా విగ్రహానికి ఆపాదించబడి అప్పుడు విగ్రహం సంపూర్ణమైనటువంటి శక్తివంతం అవుతుంది. ఇంద్రాదయ నమో నమః. ఓం అలంకారార్థాయ పుష్పాయ పుష్పారాధనై స్వచ్ఛతమస్తు. భక్తాదయ నమః. శక్తిమావాహయామి. సుముహూర్తే ముహూర్తకాలే దూర్యాని ముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓపెన్ చేసుకోమంటే పవర్ఫుల్ పెట్టుకోవద్దా? తీసుకోండి. రూపంలో ఇవ్వదలసినటువంటి భక్తులందరూ కూడా
సౌండ్ సిస్టమ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. కార్లు స్కూటర్లు తేవ ఇంగిలోని అందాలన్నీ ఇంగిటిలో నిలిచిన రోజు భలే రోజు భలే మంచి రోజు. అదా ఆగా ఆగా శరభ అందరు గట్టిగా శరభ అనాలి. శరభ 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 దక్షుడు యజ్ఞంబు తలబెట్టినందునే బ్రహ్మదేవుడు ఉండే చోద్భకులను ఆశీర్వదించడానికి అనుగ్రహించడానికి జయ గురు గంగమ్మ తల్లి అమ్మవారికి, జయ గురు గంగమ్మ తల్లి అమ్మవారికి, జయ గురు పోతురాజ స్వామి వారి. అందరూ ఫస్ట్ అద్దంలో చూసి దర్శనం చేసుకున్నాక డైరెక్ట్ తీసుకురండి. ఇంకేమన్నా వస్తువులు తీసుకొస్తారండి. మీ వాళ్ళు కాదా? ఆడవాళ్ళకి వస్తే మగవాళ్ళు కాదు. అదే ఇప్పుడు కొంచెం టైం అయినాక ఓకే అయినా ఎవరో అర్థం వస్తున్నాయి. అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం.